ఎల్లలోకములను ఏలిడివాడు వైకుంఠవాసుడు ఏడుకొండలవాడు వెంకటరమణుడు. మాన్యులు సుప్రసిద్ధ ఆధ్యాత్మికవేత్త, వృత్తిరీత్యా ఆంగ్లోపాసనాలుగా ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దినటువంటి వ్యక్తి. ఆధ్యాత్మికంగా ఎన్నో ప్రసంగాల ద్వారా భాగవతం, రామాయణం, పలు ఇతిహాసాలని ప్రజలకు అందజేస్తున్నటువంటి మాన్యులు శ్రీ నందనవనం శ్రీనివాసరావు గారు. వారిని సాధారణంగా పురస్కారాన్ని అందుకోవడానికి ఇచ్చేవలసిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. విఆర్ క్రియేషన్స్ ఆధ్వర్యంలో డాక్టర్ కేవీఎన్డి ప్రసాద్ మెమోరియల్ ఫౌండేషన్ సౌజన్యంతో నిర్వహించబడుతున్నటువంటి ఈ పరాభవ నామ సంవత్సరం ఉగాది పురస్కారాలలో భాగంగా జీవిత సాఫల్య పురస్కార ప్రదానం చేయు సందర్భంగా గుంటూరు హిందూ కళాశాలలో ఆంగ్లోపన్యాసకులుగా సుప్రసిద్ధ ప్రవచనకర్త, వాగ్దేవి పుత్ర, ప్రవచనాచార్య, సాహిత్య విశారద, వాగ్భూషణ, మధుర వాచస్పతి ఇత్యాది బిరుదాంకితులైనటువంటి గౌరవనీయులు శ్రీ నందనవనం శ్రీనివాసరావు గారిని వేదికను అలంకరించి పురస్కారాన్ని స్వీకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. వారికి కార్యకర్తలు, సభ్యులు, నిర్వాహకులు అందరూ కూడా సన్మాన కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఇచ్చేస్తున్నటువంటి అతిథులు ఆదం సఫీల్లా గారు, అలాగే బాలకృష్ణుడు గారు, శ్రీ చర్లపాల మోహన్ రత్న సాయి గారు, ప్రధాన అర్చకులు షిరిడి సాయిబాబా దేవస్థానం బాపట్ల వారి చేతుల మీదుగా దృశ్యాలు వారిని బహుకరిస్తూ విఆర్ క్రియేషన్స్ అధినేత శ్రీ వి చంద్రశేఖర్ గారు పూలమాలతో వారిని అలంకరిస్తున్నారు. వారికి సమర్పిస్తున్నటువంటి సన్మాన పత్రాన్ని ఆదం షఫీల్లా గారు చదువుతారు. సహజంగా సన్మానాలు అనగానే దుప్పట్లు, చప్పట్లు, దండలు, చెక్కముక్కలు. కానీ విఆర్ క్రియేషన్స్ వాళ్ళు సన్మానం చేసే తప్పనిసరిగా సన్మాన పత్రం అనేది ఉంటుంది. సన్మాన పత్రం లేకుండా సన్మానం చేసే సన్మానితులకు ఎందుకు సన్మానం చేస్తున్నారో, ప్రేక్షకులు కూడా ఎందుకు సన్మానం చేస్తున్నారో తెలియని పరిస్థితి. కానీ ఇటువంటి పరిస్థితి అనేది రాకుండా విఆర్ క్రియేషన్స్ వారు తప్పనిసరిగా సన్మాన పత్రం రాయించుకోవాలంటే కష్టం కాదండి.
వారి బయోడేటా తీసుకోవాలి, దానికోసం నేను 3 సార్లు తిరగాలి, మళ్ళీ తీసుకొచ్చి రాసే వాళ్ళ కోసం వెతకాలి, మళ్ళీ వాళ్ళకి ఇవ్వాలి. అయినా కూడా ఏమాత్రం శ్రమ అని అనుకోకుండా విఆర్ క్రియేషన్స్ వారి ఇటువంటి ఘనకార్యాలు చేస్తున్నారు. వారికి ధన్యవాదాలు అర్పించుకుంటూ జీవిత సాఫల్య పురస్కారం సుప్రసిద్ధ సాహితీవేత్త, సహస్రాధిక ప్రవచనకర్త, శతాధిక సన్మాన పురస్కార గ్రహీత, ఆదర్శ ఆంగ్ల ఉపన్యాసకులు డాక్టర్ శ్రీ నందనవనం శ్రీనివాసరావు గారికి డాక్టర్ కేవీఎస్ డి ప్రసాద్ మెమోరియల్ ఫౌండేషన్ సౌజన్యంతో విఆర్ క్రియేషన్స్ ఆధ్వర్యంలో పరాభవ నామ సంవత్సర ఉగాది పురస్కారాలు 2026 ప్రధానోత్సవ శుభ సందర్భమున సగర్వంగా సమర్పించు అక్షర అమృత వర్షిణి సాహితీ నందన దివ్య పరిమళ పారిజాత నిరంతరం అధ్యయనం చేసేవారే ఆదర్శ అధ్యాపకులు అన్న సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి సందేశాన్ని ఆదేశంగా స్వీకరించి నిరంతర పఠనం చేస్తూ తెలుగు, సంస్కృత, ఇంగ్లీషు భాషలలో అపార పరిజ్ఞానాన్ని పెంపొందించుకుంటూ గుంటూరు హిందూ కళాశాలలో ఆంగ్ల ఉపన్యాసకులుగా వృత్తిరీత్యా బాధ్యతలు నిర్వర్తిస్తూ ప్రవృత్తిరీత్యా ఆధ్యాత్మిక, సాహిత్య, వ్యక్తి వికాస విషయాలలో అనర్గళ ఉపన్యాసాలతో శిష్య మరియు శ్రోతలకు ఇహపరలోక ధన్యతలు ప్రసాదిస్తున్న తమ విషయ పరిజ్ఞానం, విశదీకరణ విధానం విశ్వవక్తలందరికీ అనుసరణీయం. దుర్లభ చిత్త విశ్రాంతి వినా గురుకృపా వరం. గురుకృప లేనిదే ఆధ్యాత్మిక శాంతిని పొందలేరు అన్నట్టు తమ ప్రవచనాలు విని ఇహపరలోక ప్రయోజనాలతో పాటు పారలౌకిక ప్రశాంతతను పొందుతున్న భక్తులు తమకు సమర్పించుకున్న సహస్రాధిక ప్రసంగ పరమేశ్వర, గురు బ్రహ్మ, భారత జ్యోతి, వాగ్దేవి పుత్ర, మధుర వాచస్పతి, జ్ఞాన సాగర్, విద్వాన్ మణి, ప్రజ్ఞానిధి, ఆంధ్ర స్టార్, కళాత్మ లెర్నింగ్ పర్సన్, వాగ్భూషణ, మ్యాన్ ఆఫ్ నాలెడ్జ్, సత్య సూక్త విధాత, ప్రవచనాచార్య, ప్రవచన భాస్కర, ప్రవచన బ్రహ్మ, పుంభావ సరస్వతి, మహామహోపాధ్యాయ ఇత్యాది బిరుదులు వాగ్దేవి మకుట మణిమాణిక్యాలు. కవి అభ్యుదయ సమాజ రవి అన్నట్లు ఆధ్యాత్మిక ఉపన్యాసాలే కాక ఆంగ్ల, తెలుగు, సంస్కృత కవులపై అంతర్జాతీయ పత్రికలలో వ్యాసాలు రచిస్తూ సమాజ హితానికి వివిధ సాహితీ ప్రక్రియలలో అసంఖ్యాక రచనలు చేస్తూ నిరంతర ఆధ్యాత్మిక, సాహిత్య, సమాజ సేవ చేస్తున్న సేవా తత్పరులు డాక్టర్ నందనవనం శ్రీనివాసరావు గారికి ఈ సన్మాన పత్రాన్ని సాదరముగా సమర్పించుకొనుచున్నాను. కళాభినందనలతో కె చంద్రశేఖర్, డైరెక్టర్, విఆర్ క్రియేషన్స్, బాపట్ల. తేదీ 12/4/2026. వేదిక గంగా పార్వతి సమేత శ్రీ సోమేశ్వర స్వామివారి దేవస్థానం, స్టేషన్ రోడ్, బాపట్ల. రచన ఆదం షఫీయుల్లా. బహుకరణ శ్రీ బొలగాని బాలకృష్ణుడు, ఎంఎస్సి, ఎంఏ, పీజీ, డిహెచ్ఈ. ప్రొప్రైటర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, హెల్పింగ్ హ్యాండ్స్ యూనివర్సల్, బాపట్ల. థ్యాంక్ యూ. నందనవనం శ్రీనివాసరావు గారికి జీవిత సాఫల్య పురస్కారం, పరాభవ నామ సంవత్సర ఉగాది పురస్కారం అందజేస్తున్నారు. వారికి జీవిత సాఫల్య పురస్కారాలు అందుకోవడం ఇది 8వసారిగా బాపట్ల వ్యక్తి అవడం, 8 సార్లు జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకోవడం చాలా అద్భుతమైన విషయం. అనందరాజాయ సర్వస్తోమాతిరాత్రపుత్త మహద్భవతి సర్వస్యాప్యై సర్వస్య సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి
శతమానం భవతి శతాయుః పురుషస్తేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. బద్దా బాబు గారు శ్రీ నందనవనం శ్రీనివాస్ గారికి దుశ్శాలువాతో వారి ఆత్మీయటువంటి అనుబంధాన్ని అభినందనలు తెలియజేస్తున్నారు. ఓం ఆజర్దా అగ్నే హవిషాజుషానా కృతప్రదేకా కృతయో నిరేది కృతం వేత్వా మదజారకవ్యం పితేవ పప్త్రామభిషక్షతా దివం శతమానం భవతి శతాయుః పురుషస్తేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ఇప్పుడు పురస్కార గ్రహీత శ్రీ నందనవనం శ్రీనివాసరావు గారి స్పందన. ఎందుకంటే కాలాతీతమైంది కాబట్టి రెండు విషయాలు. జీవిత సాఫల్య పురస్కారం నాకు ఇచ్చినందుకు, నన్ను గుర్తించి ఇచ్చినందుకు ముందు విఆర్ క్రియేషన్ సంస్థ, అలానే లండన్లో ఉన్నటువంటి ఆ సంస్థ వారందరికీ కూడా కృతజ్ఞతాభివందనం తెలుపుకుంటున్నాను. ఇక రెండవది, ఈ రోజున నేను ఆనందం రెండు రకాలుగా పొందాను. ఒకటి ఈ పురస్కారం అయితే, రెండవది దీన్ని మించినటువంటి ఆనందం భాగవతం అనేటువంటి పుస్తకం ఆవిష్కరణ జరిగి దాంట్లో నేను పాల్గొనడం, 4 మాటలు వినడం. ఎందుకంటే భాగవతం మీద కొన్ని వందల ఉపన్యాసాలు ఇచ్చాను, మీ అందరికీ తెలుసు ఆ విషయం. భాగవతం ఎందుకు రాస్తున్నామని పోతను అడిగితే పోతను ఒక మాట చెప్పాడు, ఆ మాట చెప్పి ఆపేస్తాం. వనరన్నయ్య తిక్కనాది కవుల్ ఈ ఉరువిన్ పురాణావరుల్ తెలుగు చేయుచు మత్పురాకృత శుభాధిక్యంబుదానెట్టిదో దీనిని తెలుగుంజేయరు దీనిని తెలిగించి నా జన్మమున్ సఫలంబు చేసేద పునర్జన్మంబు లేకుండగా. ఎందుకు రాసావయ్య భాగవతం అంటే పునర్జన్మ లేకుండగా, అంతకంటే కావాల్సిందే ఉంది. కాబట్టి సాయి గారి తల్లిదండ్రులకి, సాయి గారికి సహకరించినటువంటి వాళ్ళందరికీ కూడా, పునర్జన్మ విన్నటువంటి వాళ్ళందరికీ కూడా, చూచినటువంటి వాళ్ళందరికీ కూడా, ప్రతి ఒక్కరికి కూడా పునర్జన్మ లేకుండా ఆ శ్రీమన్నారాయణుడు దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. భాగవతం ఎందుకు వింటారా అంటే ఒక శ్లోకం చెప్పింది సంస్కృతంలో. ప్రళయం హి గమిష్యంతి శ్రీమద్భాగవత ధ్వనే. తోడేలు సింహం వస్తుంటే ఆ శబ్దాన్ని చూసి తోడేలు పరిగెత్తుతుందట, తోడేలు ఉండదట సింహం చూస్తే. శ్రీమద్భాగవత ధ్వనే కలే దోష ఇమే సర్వే సింహ శబ్దాత్ ఉరుకాయివా. సింహం వస్తుంటే తోడేలు పరిగెత్తినట్లుగానే భాగవత శబ్దం ఎక్కడైతే వినిపిస్తుందో అక్కడ కలి దోషాలు ఉండవు, పరిగెత్తి వెళ్ళిపోతాయి. ఇవాటి నుంచి మనలో కలి దోషాలు ఉండవు. ఎందుకంటే ఇది నేను విన్నాను కాబట్టి. సాయి గారు మహానుభావుడు, మరి కారణ జన్ముడు అన్నమాట. గొప్ప విషయం, సామాన్యం కాదు అది. పుస్తకం పెట్టుకుని ఇందాక షఫీ గారు చెప్పినట్టు రాయాలి, కూర్చొని సామాన్యమైన విషయం కాదు. ఇక మూడవది, భాగవతంలో ఒకటే ఒక శ్లోకం చెప్పి ఆపేస్తాం అంతే. మూడు విషయం. భగవంతుడు ఎక్కడున్నాడు అడుగుతుండే నిజమైన భక్తులు ఎవరంటే హిరణ్యకశిపుడే. ఎక్కడున్నాడు చూపించు అంటున్నాడు. ఎంత పిచ్చిగా ఉందో చూడండి అతనికి. చూడాలి, ద్వేషం మీదైనా చూడాలనేటువంటి పిచ్చి అనమాట, అంతకంటే కావాల్సిందేమో. అప్పుడు కొడుకు అంటున్నాడు ఏమని, ఎక్కడ లేడో చెప్పు తండ్రి, ఎక్కడ ఉన్నాడు అది ఎక్కడ లేడో చెప్తున్నాడు. ఎక్కడ లేడని చెప్పు, అది విచిత్రం అంటున్నాడు. కలడంబోదిగలండు గాలి గలడ ఆకాశంబునం కుంభిని కలడగ్నిన్ దిశలన్ బవళ్ళ మిశలం ఖజ్జోత చంద్రాత్మలం కలడోంకారమునం త్రిమూర్తులం త్రిలింగ వ్యక్తులందంతటం కలడీశుంటు కలండు తండ్రి వెతకంగా నేల ఈయాయడం. ఇక్కడ అక్కడ నిలుపుతావు విన్నయ్యా, అన్ని చోట్ల గాలిడు అన్ని చోట్ల ఉన్నాడు. కాబట్టి అంత అద్భుతమైనటువంటి పుస్తకంలో ఉన్నటువంటి అంశాలని చక్కగా మనకు అందించినటువంటి కారణజన్ముడైనటువంటి మా సాయి గారు నా చేత 2-3 సార్లు ఉపన్యాసాలు ఇప్పించాడు సాయిబాబా గారి సంస్థానం. కాబట్టి వచ్చిన వారందరికీ
చక్కగా నాట్యం చేసినటువంటి చిన్నారులు ప్రతి ఒక్కళ్ళని దీవిస్తున్నాను నేను. చాలా అద్భుతంగా చేశారు. అలానే విజయరాజు గారి మనవరాలట అమ్మాయి చక్కగా చేసింది ఆమె కూడా. కాబట్టి మరి వాళ్ళ తాతగారి పేరు నిలబెట్టింది కళాకారు. ఇంకా అందరూ కూడా ఎదగాలని నాట్యం చేసిన ప్రతి ఒక్క అమ్మాయి కూడా చక్కగా భవిష్యత్తులో మంచి పేరు సంపాదించారు. బాపట్లకి మంచి పేరు ఇంకా తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ సన్మానం కొన్ని వందల సన్మానాలు పొందినటువంటి వ్యక్తిని నేను. అది నా గొప్పతనం కాదు, మా తల్లిదండ్రులు చేసుకున్న వాళ్ళ సుకృతం నాకు వచ్చింది. అలానే శతాధిక సహస్రాధిక ఉపన్యాసాలు అయిపోయినాయి, 1100 దాకా దాదాపు అయిపోయినాయి. కాబట్టి ఇవన్నిటి కారణం ఎవరై అంటే పరమాత్మ యొక్క కృప, మీ అందరి సహాయ సహకారాలు. నాకు ఈ అవార్డు 8వది. ఏది జీవిత సాఫల్య పురస్కారం ఢిల్లీతో మొదలైందనమాట. ఢిల్లీ అట్లా కూడా మొత్తం చూసుకుంటూ 8వది. నాకే ఆశ్చర్యం కలిగింది. 8 జీవిత సాఫల్య పురస్కారాలు సామాన్యమైన అంశం కాదు. మీ అందరి మీకు కొట్టాలి నేను చెప్పట్లు, నాకు మీరు కొట్టడం కాదు. ఎందుకంటే నాకు అవకాశాలు ఇవ్వబట్టాగా నేను 1000 ఉపన్యాసాలు చెప్పగలిగింది నేను. కాబట్టి మీకు మీ అందరికీ పేరు పేరును ఎన్నో సంస్థలు వాళ్ళు సాహిత్య భారత్ మొదలుకొని ఆధ్యాత్మిక తరంగణి మొన్న చెన్నైలో కూడా చెప్పొచ్చాను. ఇట్లా రకరకాల రేపు కోయంబత్తూరు పోతున్నాను అంటే చెబుతాను అన్నమాట. ఇలా ప్రయాణం సాగుతున్నది. ఎక్కువసేపు కాకుండా మరొక్కసారి మనందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆ భగవంతుడి కృప మనందరి మీద ఉండాలని, ఇలా విఆర్ క్రియేషన్ సంస్థ వాళ్ళు ఇంకా ఎన్నో భవిష్యత్తులో కార్యక్రమాలు చక్కగా జరిపిస్తారని, వారికి ఆ అన్ని రకాలుగా భగవంతుడు తోడుంటాడని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, నమ్ముతూ, విశ్వసిస్తూ సెలవు తీసుకుంటున్నారు. లోకా సమస్త సుఖినో భవంతు. ఉగాది పురస్కారాలు, జీవిత సాఫల్య పురస్కారాలని అందిస్తున్నారు. సుమారు 45 సంవత్సరాలుగా వివిధ అంశాలలో విశేషమైన ప్రతిభ కనపరిచినటువంటి మాన్యులు శ్రీ ఎర్ర నాగేశ్వరరావు గారు ఆంధ్రదేశం మొత్తం కరాటే నాగేశ్వరరావుగా సుప్రసిద్ధులైనటువంటి ఎర్ర నాగేశ్వరరావు గారు కరాటే విద్యలో ఎంతో మంది విద్యార్థులను అంతర్జాతీయ స్థాయిలో శిక్షణ ఇచ్చి అంతర్జాతీయంగా బాపట్ల ఖ్యాతిని కరాటే క్రీడలో ప్రఖ్యాతి గాంచినటువంటి ఇనుడుమ చేసినటువంటి వ్యక్తి శ్రీ ఎర్ర నాగేశ్వరరావు గారు. అంతేకాదు ఎర్ర నాగేశ్వరరావు గారు కరాటేనే కాకుండా రంగస్థల నటుడిగా కూడా ఎన్నో అద్భుతమైన పాత్రలను వేసి ఆంధ్ర రాష్ట్రం నలుమూల ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి నటుడిగా ఎన్నో బహుమతులను పొంది బాపట్ల రంగస్థల చరిత్రలో ఒక అద్భుతమైనటువంటి పేజీని వారికంటూ ఏర్పరచుకున్నారు శ్రీ ఎర్ర నాగేశ్వరరావు గారు. అంటే కళాకారుడిగా, క్రీడాకారుడిగా, ఆధ్యాత్మికంగా కూడా ఒక అద్భుతమైన సంస్థను స్థాపించి ఆధ్యాత్మిక ఉపన్యాసాల ద్వారా ప్రశాంతతను ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో యోగా ద్వారా అనేక అంశాల ద్వారా శ్రీ ఎర్ర నాగేశ్వరరావు గారు కృషి చేస్తున్నందుకు గాను విఆర్ క్రియేషన్స్ ఆధ్వర్యంలో ఈరోజు డాక్టర్ కేవీఎండి ప్రసాద్ మెమోరియల్ ఫౌండేషన్ సౌజన్యంతో జీవిత సాఫల్య పురస్కారాన్ని అందిస్తున్నారు. ఈ పురస్కార సన్మాన పత్రాన్ని శ్రీ షేక్ ఆదిల్ షఫీల్లా గారు చదివినిపిస్తారు. జీవిత సాఫల్య పురస్కారం సుప్రసిద్ధ కరాటే ఛాంపియన్, ప్రఖ్యాత రంగస్థల నటులు, యోగ విద్యా ప్రవీణులు శ్రీ ఎర్ర నాగేశ్వరరావు గారికి డాక్టర్ కేవీఎండి ప్రసాద్ మెమోరియల్ ఫౌండేషన్ సౌజన్యంతో విఆర్ క్రియేషన్స్ ఆధ్వర్యంలో పరాభవ నామ సంవత్సర ఉగాది పురస్కారాలు 2026 ప్రధానోత్సవ శుభ సందర్భమున సగర్వంగా సమర్పించు కుందన అక్షర సుమాంజలి బహుముఖ ప్రజ్ఞా ప్రవీణ. ఉద్యోగ ప్రధాన విద్యయే ప్రధానం కాదు, ఆధ్యాత్మిక ఆరోగ్య ఆత్మరక్షణ విద్య కూడా ప్రధానమే అన్న స్వామి వివేకానంద సందేశాన్ని ఆదేశంగా భావించి కరాటే విద్య పట్ల మక్కువ పెంచుకొని గోజోరియో, చిటోరియో, ఓడూరియో, షోటోకాన్ వంటి విభాగాలలో అద్భుతమైన ప్రావీణ్యాన్ని సాధించి బ్లాక్ బెల్ట్లో 7th డిగ్రీ పొంది వరుసగా
1985, 1986 సంవత్సరాలలో ఆంధ్ర, ఒరిస్సా, తమిళనాడు ఉమ్మడి రాష్ట్రాల ఛాంపియన్ స్థానాన్ని గెలుపొంది 2001లో మద్రాసులో జరిగిన ఇంటర్నేషనల్ వెటరన్స్ పోటీలలో ద్వితీయ స్థానం కైవసం చేసుకొని ఆంధ్రప్రదేశ్ షూటోరియో సంస్థ చీఫ్ మరియు స్పోర్ట్స్ కరాటే అసోసియేషన్ టెక్నికల్ డైరెక్టర్ వంటి ప్రతిష్టాత్మక పదవులు నిర్వహిస్తూ కరాటే విద్య ప్రచారానికి తాము చేస్తున్న కృషి అనన్య సామాన్యం. నాటకాంతం హి సాహిత్యం అన్న మహాకవి కాళిదాసు సూక్తి స్ఫూర్తితో నాటక రంగంలో ప్రవేశించి విఖ్యాత నాటక రచయిత, దర్శకులు, ప్రయోక్త అయిన శ్రీ కేఎస్టి సాయి గారి శిష్య సౌభాగ్యంతో సుమతి, సర్పజాతి, సంఘం చెక్కిన శిల్పం, గాజు పెంకులు వంటి నాటకాలతో పాటు ఉప్పెన, జన్మభూమి, క్షీరసాగర మదనం, పుట్టుక్కు జరజర డుబుక్కుమే వంటి నాటకాలలో తాము ధరించిన పాత్రలు తెలుగు నాటక రంగ తారా తోరణాలు. తెలుగు నాటక రంగ తారా తోరణాలు. యోగ సర్వభోగ ప్రదాయిని, యోగ సర్వభోగ ప్రదాయిని అనే వేదోక్తిని జీవన వేదంగా, నాదంగా స్వీకరించి యోగ విద్యలో అద్భుత ప్రావీణ్యాన్ని పెంపొందించుకొని ఉచిత యోగా తరగతులు నిర్వహిస్తూ రోటరీ క్లబ్ అధ్యక్షులుగా, కార్యదర్శిగా వివిధ గురుతర బాధ్యతలు నిర్వహిస్తూ నిరంతరం సమాజ సంక్షేమానికి పరితపిస్తున్న ఆదర్శ సమాజ హితైషి శ్రీ ఎర్ర నాగేశ్వరరావు గారికి ఈ సన్మాన పత్రాన్ని సమర్పించుకొనుచున్నాము. కళాభినందనలతో కె చంద్రశేఖర్, డైరెక్టర్ విఆర్ క్రియేషన్స్, బాపట్ల. తేదీ 12/4/2026. వేదిక గంగా పార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామివారి దేవస్థానం, స్టేషన్ రోడ్, బాపట్ల. రచన ఆదం సఫీయుల్లా. బహుకరణ శ్రీ బొలగాని బాలకృష్ణుడు, ఎంఎస్సి, ఎంఏ, పీజీ, పిహెచ్ఈ. ప్రొప్రైటర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, హెల్పింగ్ హ్యాండ్స్ యూనివర్సల్, బాపట్ల. ఎర్ర నాగేశ్వరరావు గారికి జీవిత సాఫల్య పురస్కార సన్మాన పత్రాన్ని అందిస్తున్నారు బాలకృష్ణుడు గారు, అలాగే రత్న సాయి గారు. వారి చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని బహుకరిస్తున్నారు శ్రీ ఎర్ర నాగేశ్వరరావు గారికి. సుప్రసిద్ధ కరాటే నిపుణులు మరియు రంగస్థల నటులు, వారి అభిమానులు కూడా వారికి చిరు సత్కారం చేయడానికి ఇచ్చేసారు. వారిని వెంటనే శ్రీవల్లి శివకుమార్ గారు, ప్రముఖ ఫైట్ మాస్టర్ శ్రీవల్లి శివకుమార్ గారు, వారు శ్రీ ఎర్ర నాగేశ్వరరావు గారిని సత్కరిస్తున్నారు. డాక్టర్ కేవీఎండి ప్రసాద్ మెమోరియల్ ఫౌండేషన్ పరిచయ వాక్యాలు. డాక్టర్ కేవీఎండి ప్రసాద్గా సుపరిచితులైన డాక్టర్ శ్రీ కర్లపాలెం వెంకట నాగేశ్వర దుర్గా ప్రసాద్ గారు, శ్రీ కర్లపాలెం రత్నమాణిక్యారావు, శ్రీమతి సుబ్బాయమ్మ పుణ్య దంపతులకు 1947 జూలై 14వ తేదీన నగరం మండలం పూడివాడ గ్రామంలో జన్మించారు. వీరి స్వగ్రామం కర్లపాలెం అయినప్పటికీ తల్లిదండ్రులు వ్యవసాయదారులు కనుక పూడివాడ గ్రామంలో స్థిరపడ్డారు. వీరు ప్రాథమిక విద్యను పూడివాడ ఎలిమెంటరీ, అప్పర్ ప్రైమరీ పాఠశాలలందు అభ్యసించగా సెకండరీ విద్యను రేపల్లి గ్రామంలో అభ్యసించారు. తదుపరి ఆ రోజుల్లో పెద్దగా ప్రాచుర్యం లేనటువంటి హోమియో వైద్యాన్ని ఎంచుకొని డిప్లొమా ఇన్ హోమియోపతిక్ మెడిసిన్ అండ్ సర్జరీ పూర్తి చేశారు. 1969వ సంవత్సరంలో చెరుకుపల్లి గ్రామంలో శ్రీ శివాంజనేయ హోమియో డిస్పెన్సరీ ప్రారంభించి ఎంతో మందికి వైద్య సేవలు అందించారు. హోమియో వైద్య విభాగంలో వస్తున్న నూతన పోకడలు ముందుగానే గ్రహించి 1984వ సంవత్సరంలో లండన్ వెళ్ళి మాస్టర్ ఆఫ్ హెల్త్ సైన్స్ పట్టా పొందారు. మాతృభూమి గల ప్రేమతో తిరిగి స్వదేశానికి ఇచ్చేసి
స్వగ్రామంలోని వైద్య సేవ పిఆర్ క్రియేషన్స్ అట్లానే దీనికి సంబంధించినటువంటి ఈ పురస్కారానికి సంబంధించినటువంటి మెమోరియల్కి సంబంధించినటువంటి వారి అనుగ్రహానికి అభిమానానికి నన్ను పాత్రుని చేసినటువంటి ఆ భగవంతుడికి నేను సదా కృతజ్ఞుడై ఉంటూ నా సాయిస్వామి నాకు గత 30-40 సంవత్సరాలుగా ఆయనతో నాకు ఆధ్యాత్మిక అనుబంధం, స్నేహం, ప్రేమ ఇవన్నీ ఉండటం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ ఫౌండేషన్కి ఏటా ఈ విధంగా జీవిత పురస్కారాలు ఇచ్చేటటువంటి అవకాశాన్ని ఎంతోమంది మహనీయులకు ఇచ్చి ఇప్పటివరకు నాకు కూడా అదృష్టాన్ని కలిగించినందుకు నేను మొట్టమొదటిగా కృతజ్ఞతలు సమర్పించుకుంటున్నాను ఈ ఫౌండేషన్ వారికి. ముఖ్యంగా నేను ఇక్కడ ఉన్నటువంటి అభిమానులు కానివ్వండి, కళాకారులు కానివ్వండి, ఎవరైనా సరే ఒక విశిష్టమైనటువంటి అవకాశం శ్రీమద్ మహాభాగవతం యొక్క పుస్తకం ఆవిష్కరణ సందర్భంగా ఈ అవకాశాన్ని రావటం, అది శారదామాత అనుగ్రహం మాత్రమే అందరికీ లభ్యమయ్యేది కాదని మనం అనుకోవచ్చు. అయితే నేను మహద్భాగవతం అనేది నేను మొట్టమొదటి నుంచి యోగా అంటే అభిలాషతో ఉన్నటువంటి వాడిని ఆ విధంగా సాయిస్వామికి దగ్గర అవడం జరిగింది. జల్లలమూడి అమ్మవారికి కూడా దగ్గర అవడం జరిగింది. అమ్మవారి దగ్గరికి ఒకళ్ళు వస్తే, అమ్మ నాకు ఏదైనా మంత్రోపదేశం చేయమ్మా అన్నప్పుడు, నీ ఇంట్లో నీ కూతుర్ని ఒక చోటకు పంపిస్తున్నావు కదా, ఒక కోడలు నీ ఇంటికి వస్తుంది కదా, కాబట్టి నీ కొడుకు కోడల్ని సమానంగా చూసేటటువంటి బాధ్యత నీ మీద ఉందమ్మా. అట్లానే ఎక్కడికో పోయినటువంటి నీ కూతురు కూడా ఆ ఇంటి కూతురే అవుద్ది. కాబట్టి ఈ విధమైనటువంటి విశిష్టమైనటువంటి విధానాన్ని కనుక నువ్వు అవలంబించినట్టు ఇంతకన్నా ఆధ్యాత్మికత లేదు అని ఒక సలహా ఇచ్చింది. అక్కడ మంత్రోపదేశం చేయలే, అదే మంత్రోపదేశం. భాగవతంలో నాకు నచ్చినటువంటి భాగవతం ఏంటంటే అమ్మ ఇచ్చినటువంటి విధానం. అమ్మ ఆ యొక్క ఆది పరాశక్తి మహాశివుడిని కన్నదేని చెప్తా ఉంటాడు. శివుడు కూడా అలా చూస్తాడు. బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపాన్ని, ఆ యొక్క విధానాన్ని ఎలా ఉంటుందో నేను అమ్మవారి భక్తుడుగా పరవశమైనటువంటి కొన్ని విశేషాలని ఒక 2 నిమిషాలు ముందుంచి ముగిస్తాను. ఎవరురా అమ్మ, ఎవరురా పరాశక్తి. అమ్మ ఎక్కడ లేదు, ఎక్కడ అనంతమైనటువంటి ఈ సృష్టి మొత్తం ఆమె ఆడినటువంటి ప్రదేశం. అమ్మ నేను, నాన్న నేను, అమ్మ నాన్న ఆట నేను, ఆది నేను, గాలి నేను, సర్వం నేనే. నీ ఇంట్లో నీ భార్యగా వచ్చా, నీ చెల్లిగా వచ్చా, నీ సోదరిగా వచ్చా, నీ అక్కయ్యగా వచ్చా, అన్నదమ్ములుగా వచ్చా, నీ కుటుంబం యావత్తు, సర్వ సృష్టి యావత్తు నేనే. ఇదే విశిష్టమైనటువంటి అద్వైతం. ద్వైతం, అద్వైతం, విశిష్టమైనటువంటి అద్వైతం. ఇది భాగవతం యొక్క తత్వం. అది మనం ఆచరణలో ఉంటే తప్పితే మనకి అర్థం కాని ఒక అనుభూతి మాత్రమే తెలుస్తుంది, మహానుభావులందరికీ తెలిసిన విషయం. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ క్రియేషన్స్ వారికి నేను కరాటేలో చాలా సన్మానాలు పొందా, ఆనందాన్ని అనుభవించలేను. ఏదో జరిగిపోతూ ఉంది. నేను ఎక్కడికో వెళ్ళా, వెపన్ ఛాంపియన్ అన్నారు వేరే కంట్రీలో, అన్నీ చేశా. నేను ఏ కంట్రీకి వెళ్ళదలుచుకోవాలా, ఎందుకంటే నేను ఆర్థిక పరిస్థితి, నా పిల్లలు వెళ్ళారు. ఇవాళ గొప్పగా చెప్పుకుంటున్నాను, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిసి ఉన్న రోజుల్లో మొట్టమొదటి గోల్డ్ మెడలిస్టు నా శిష్యుడు అవ్వటం నాకు భగవంతుడు ఇచ్చినటువంటి అవకాశమే. నేను గొప్పవాడిని నేను అనుకుంటున్నాను. 2007 నుంచి 3 సంవత్సరాల రికార్డు ఆంధ్రప్రదేశ్కి. 5-6 శిష్యులు ఈ ప్రాంతం వాళ్ళే. వాళ్ళందరూ కూడా ఒకళ్ళేమో ఈ ప్రపంచం మొత్తం తిరుగుతున్నాడు, కంట్రీని మొత్తం. ఇంకొకడేమో విశాఖపట్నాన్ని ప్రెసిడెంట్గా ఉంటున్నాడు ఇంకో దాంట్లో. అట్లా రకరకాల ప్రదేశాల్లో ఉంటున్నారు. కానీ నేను మాస్టర్గా వారి శిష్యుడిగా ఉండటం వలన నేను నాగేశ్వరరావు అనేటటువంటిది ప్రపంచానికి అర్థమైంది. అంతేగాని నా గొప్పతనం ఏమి లేదు. నాకు భగవంతుడు మీ అందరి ఆశీస్సుల వలన ఈ భావపురిలో సత్యము
నన్ను నిలబెట్టింది భావపూర్ణాలు నిలబెట్టాడు. మీ అందరి ఆశీస్సులు, ఇంతకన్నా నా జీవిత సాఫల్యం నాకు లేదనుకుంటున్నాను. నాకు ఇది చాలు ఈ జన్మకి. మీ అందరి అభిమానాలతో నేను ఈ కార్యక్రమాన్ని, నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాను అనుకుంటున్నాను. నా సాయి మనసారా నన్ను మనసులో ఆశీర్వదించి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ఫౌండేషన్ వారికి కృతజ్ఞుడై ఉంటానని కోరుకుంటూ జై గురుదేవ్. శ్రీ ఇనుపగుందిగ సుబ్రహ్మణ్యం గారు విఆర్ క్రియేషన్స్ ఆధ్వర్యంలో డాక్టర్ కేవీఎండి ప్రసాద్ మెమోరియల్ ఫౌండేషన్ సౌజన్యంతో నిర్వహించబడుతున్నటువంటి శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పురస్కారాలలో భాగంగా జీవిత సాఫల్య పురస్కార ప్రదానం ఈ సందర్భాన సుప్రసిద్ధ సంగీత విద్వాంసులు, మధుర గాయక, గాన గంధర్వ, గాన కళా ప్రపూర్ణ, సర్వవాణి, సంగీత వాచస్పతి ఇత్యాది బిరుదాంకితులైనటువంటి గౌరవనీయులు శ్రీ ఇనుపగుందిగ సుబ్రహ్మణ్యం గారి గౌరవప్రదమైన వేదికను అలంకరించి పురస్కారాన్ని స్వీకరిస్తున్నారు. వారికి రత్న సాయి గారు, సనాతని వింకు సనాతని గారు పురస్కారాలు అందిస్తున్నారు. ఈ సన్మాన పత్రాన్ని వెంకు సనాతని గారు చదవవలసిందిగా ఆహ్వానిస్తున్నారు. గౌరవప్రదమైనటువంటి వేదిక మీద గౌరవనీయులు శ్రీ ఇనుపగుందిగ సుబ్రహ్మణ్యం గారికి జీవిత సాధన సందర్భంలో సంగీత కళాని హృదయానంద భరితమైన లలిత కళలయందు ఖండాంతర ఖ్యాతి కలిగిన బాబపురమునందు హృదయానంద భరితమైన లలిత కళలయందు ఖండాంతర ఖ్యాతి కలిగిన బాబపురమునందు కీర్తిశేషులు ఇనుపగుందిగ వెంకట సుబ్బయ్య లక్ష్మీ నరసమ్మ. కీర్తిశేషులు ఇనుపగుందిగ వెంకట సుబ్బయ్య లక్ష్మీ నరసమ్మ పుణ్య ధన్య దంపతుల పుత్ర సంతానమై జనించి ఇనుపగుందిగ సుబ్రహ్మణ్యం నామధేయంతో సంగీత లాలసతో సుప్రసిద్ధ సంగీత విద్వాంసులైన కీర్తిశేషులు దుడ్డు దక్షిణామూర్తి మరియు సిస్టల సత్యనారాయణ రాజశేఖరం గార్ల ప్రియ శిష్యులై ఘనమైన సంగీత రంగమున అగ్రగణ్యులై శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారిచే కర్ణాటక సంగీతంలో గౌరవప్రదమైన సంగీత డిప్లొమా పట్టా పొంది హైదరాబాద్ ఆల్ ఇండియా రేడియో సంగీత కళాకారుడిగా కీర్తి నొందిన మీ ఘనత అనిర్వచనీయం. స్వర సామ్రాట్ రాగ శృతి లయల మిళితమైన వీణులకు బిందైన కర్ణాటక సంగీతమును పానము చేస్తూ మృదు మధుర స్వరంతో సుమరజ పరిమళ భరితంగా శ్రోతలను పావనము చేస్తూ 500 పైచిలుకు సంగీత కచేరీల్లో పాల్గొని పేరెన్నికగన్న వాగ్గేయకారులను ఆరాధిస్తూ 4 సార్లు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో వెలుగొందటం తమ ప్రతిభకు నిదర్శనం. తమ కృషి అద్వితీయం. తమ కళా సేవకు నమస్కరిస్తూ జీవిత సాఫల్య పురస్కారంతో పాటుగా స్వర సామ్రాట్ బిరుదును ప్రదానం చేయు శుభ సందర్భమున పదుగురిని అలరించే తమ గాత్రం 10 కాలాల పాటు నిలిచి ఉండాలని కోరుచు శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది పురస్కారమును సవినయంగా సమర్పించుకొనుచున్నాము. తేదీ 12/4/2026. వేదిక గంగా పార్వతి సమేత శ్రీ సోమేశ్వర స్వామి వారి దేవస్థానం, స్టేషన్ రోడ్, బాపట్ల. రచన వెంకు సనాతని. కళాభినందనవతం కె చంద్రశేఖర్, డైరెక్టర్, విఆర్ క్రియేషన్స్, బాపట్ల. జీవిత సాఫల్య పురస్కారాన్ని శ్రీ ఇనుపగుందిగ సుబ్రహ్మణ్యం గారు అందుకుంటున్నారు. బాలకృష్ణ గారు, విఆర్ మ్యూజికల్స్
అధినేత చంద్రశేఖర్ గారి చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని స్వీకరిస్తున్నారు శ్రీ ఇనుపుగొత్తిక సుబ్రహ్మణ్యం గారు, సుప్రసిద్ధ గాయకులు, సంగీత విద్వాన్ శ్రీ ఇనుపుగొత్తిక సుబ్రహ్మణ్యం గారు. బాపట్ల పురోహితుల సంఘం తరపున భువనగిరి వెంకట గారు ఇనుపుగొత్తిక సుబ్రహ్మణ్యం గారికి పూలమాలతో దుశ్శాలువాతో వారిని సత్కరిస్తున్నారు. జీవిత సాఫల్య పురస్కారం స్వీకరించిన సందర్భంగా బాపట్ల పురోహిత సంఘం పక్షాన వారిని సత్కారాన్ని ఇనుపుగొత్తిక సుబ్రహ్మణ్యం గారి స్నేహితులు, ఆత్మీయులు, ఆత్మ బంధువులు వారికి జీవిత సాఫల్య పురస్కారం సందర్భంగా వారికి అభినందనలు తెలియజేస్తున్నారు దుశ్శాలువాతో వారిని సత్కరించి. ఇప్పుడు ఇనుపుగొత్తిక వారి శిష్యులను కూడా వాళ్ళు బాగా పూజ చేస్తున్నారు. ఇనుపుగొత్తిక సుబ్రహ్మణ్యం గారికి వారు అభినందనలు తెలియజేస్తున్నారు. ఇప్పుడు ఇనుపుగొత్తిక సుబ్రహ్మణ్యం గారి స్పందన సంక్షిప్తంగా, ఎందుకంటే వారి కంఠం ఇనంలాగా ఉంటుంది, ఎంతసేపు మాట్లాడినా అది అలానే ఉంటుంది కంఠం, అందుకని సంక్షిప్తంగా దయచేసి. అంటే సంక్షిప్తంగా అన్నారు. నేను గాయకుడిని కాబట్టి 2 మాటలతోనే గాయకత్వంతోనే నేను సమర్పిస్తాను. ముఖ్యంగా సౌండ్ పెట్టయ్యా సాయి, నా గొంతుంది కదా, నువ్వు సౌండ్ తగ్గిస్తేనా నా గొంతు చివరిదాకా పడదా. ముఖ్యంగా నాకు జీవితంలో మర్చిపోలేనటువంటి 2 సంఘటనలు అంటే, ప్రత్యక్షంగా ఇది సన్మానం, పరోక్షంగా ఇంకోటి ఉన్నది. అంటే జీవితం లైఫ్ మొత్తం నాకు గుర్తుండేటువంటి అదేమిటంటే పాట రూపంగా చెబుతాను. ఎల్లలోకములు ఏలినివాడు వైకుంఠవాసుడు, ఏడుకొండలవాడు వెంకటరమణుడు. ఇది ఎందుకు పాడాను అంటే, 7 సంవత్సరాల క్రితం వీళ్ళ స్టూడియోకి వెళ్ళినప్పుడు సుబ్రహ్మణ్యం గారు ఉషా కిరణ మూవీస్ వాడది ఉంది కదా, ఈనాడు వాడది, బాలసుబ్రహ్మణ్యం గారు ఈ ఉషా కిరణ అని చెప్పని టైటిల్ సాంగ్ కూడా పెట్టారు. ఆయన వెంకటేశ్వర స్వామి వాళ్ళ కులదేవం కాబట్టి మన స్టూడియో కూడా విఆర్ క్రియేషన్కి ఒక శ్లోకం, ఒక టైటిల్ పెడితే బాగుంటుంది అన్నారు. రాయించండి, అలాగే పాడతాము అన్న. ఈ పాటని మా వెంకు సనాతని రాశాడు. అప్పుడు వెంటనే అది రికార్డ్ చేసి పర్మనెంట్గా వాళ్ళు అది, ఎందుకంటే పరోక్షంగా వాళ్ళ ప్రోగ్రాంలు ఎప్పుడు జరిగినా కంపల్సరీ ఆ టైటిల్ సాంగ్ వస్తుంది. సుబ్రహ్మణ్యం అనే పేరు గుర్తుంటుంది లైఫ్ మొత్తానికి. మరియు ప్రత్యక్షంగా మీ అందరి ముందు ఈ సన్మాన కార్యక్రమం ఇచ్చారు. నేను ఇది మర్చిపోలేనటువంటి మధురానుభూతి సంగీత పరంగానే తెలియజేశాను. కాబట్టి మేము చాలా ఆల్బమ్స్ చేసాం వీళ్ళ స్టూడియోలో. ఇక్కడ ఉన్నప్పుడు స్టూడియోలో చాలా పాటలు బాలకృష్ణ గారు రాసిన పాటలు కానీ కంపోజ్ చేసి చాలా చేసాం. ఎన్ని చేసినా సరే ఇది మటుకు ఈ వాళ్ళ రోజు జరిగింది మటుకు మధురపోలేటువంటిది, మనం మర్చిపోలేటువంటి ఒక తీపి జ్ఞాపకం అంటారు. అంతేనండి, కవులు తీపి జ్ఞాపకం అంటారు. కాబట్టి ఎప్పుడైనా సరే మీరు ఎప్పుడు పిలిచినా నేను రావడానికి సిద్ధం. ఇంకోటి ఏంటంటే, ఆయన ఒక్క ఇదే కాదు, మీ అందరూ తెలుసు షార్ట్ ఫిల్మ్ తీస్తుంటారు, కొత్త కళాకారులను పరిచయం చేస్తూ. వాళ్ళ షార్ట్ ఫిల్మ్లో ఒకటి నేను నటించాను. ఏది హెల్మెట్ లేకపోతే చనిపోతారు, ఎలా చనిపోతారు, బండ్ల మీద వెళ్ళేవాళ్ళు అనే టాపిక్ మీద నన్ను కూడా ఒక వేషం వేయించారు. ఆయన సామాన్యుడు కాదు చంద్రశేఖర్ గారు. కాబట్టి దీనికి నేను చాలా వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎప్పుడు పిలిచినా సరే మీకు అందుబాటులో నేను ఉంటాను, మాట ఇస్తున్నాను. షార్ట్ ఫిల్మ్లో నన్ను తీసుకోవాలి, గ్యారెంటీ. థ్యాంక్ యూ, అందరికీ ధన్యవాదాలు.